మన అందరిళ్ళల్లో కామన్గా ఏదైనా రీయూస్ చేద్దాము అని ఆలోచిస్తే ఎక్కువగా క్లాత్స్ కనిపిస్తూ ఉంటాయి. టైట్ అయిపోయిన క్లాత్సే కానివ్వండి, లేకపోతే ఏదైనా కొత్తగా మిగిలినటువంటి క్లాత్స్, లేదంటే బ్లౌజ్ పీసెస్. సో ఇలాంటివి వీటితోటి ఈరోజు మీతో సూపర్ ఐడియాస్ అయితే షేర్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ టిప్ వచ్చేసి ఇది కుట్టించుకునేటువంటి ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. ఇదేంటంటే బ్లౌజెస్కి నేను పైపింగ్ వేయడానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఒక 28 ఇంచెస్ పొడవు, అలాగే 17 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా పీస్ అయితే కట్ చేసుకుని నేను దీన్ని ఐరన్ చేసుకున్నానండి. ఐరన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ హెల్ప్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. స్కేల్ అంత వెడల్పులో డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అడ్డంగాను అలాగే నిలువుగా కూడా మొత్తం అంతా పీస్ అంతా కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా చెక్స్ లాగా వస్తుంది. స్కేల్ వెడల్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి, నీట్గా వస్తుంది డిజైన్ అనేది. మొత్తం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని మీకు ఎంత చివరికి వీలైతే అంత చివరికి స్టిచ్ అనేది వేసుకోండి. మొత్తం లైన్స్ అన్నీ కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలండి. అడ్డంగాను నిలువుగా కూడా. ఫస్ట్ అడ్డంగా వేసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ నిలువుగా వేసుకొచ్చేయాలి. చూసారు కదండి, స్టిచ్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇదే కొలతలతోటి ఇంకొక లైనింగ్ పీస్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా డ్రెస్ కుట్టుగా మిగిలినటువంటి క్లాతే. దీనిపైన మనం కుట్టుకున్నటువంటి క్లాత్ రైట్ సైడ్ లోపల కుండలో వేసుకొని అటువైపు ఇటువైపు స్టిచ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ తిప్పేయండి. ఫస్ట్ మనం నిలువుగా స్టిచ్ చేసుకున్నాం అంతే. స్టిచ్ చేసుకుని రివర్స్ తిప్పేసిన తర్వాత ఇప్పుడు 4 వైపులా మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మడత పెట్టేసుకొని ఇటు 3/3 ఇంచెస్కి అలాగే అటువైపు కూడా 3/3 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫింగర్తో చూపించిన విధంగా సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. సైడ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్లో ఇలా అడ్డంగా లాగి పట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. 2 వైపులా అంతే వీడియో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుని రివర్స్ తిప్పేసిన తర్వాత ఒక బ్యాగ్ లాగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఇంకా అందంగా ఉండడం కోసం మధ్యకి నేను కరెక్ట్గా ఇలా టేప్తో కొలుచుకుని మధ్యకి మార్క్ చేసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా మధ్య కంటే 7 వచ్చిందండి. సో మధ్యకి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి అటువైపు ఒక 2.5 ఇంచెస్ ఇటువైపు ఒక 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. 2 మార్కింగ్ని ఇలా పట్టుకొని మధ్యకి ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా కుచ్చులాగా వస్తుంది. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపు కూడా అంతేనండి. జస్ట్ మనం మధ్యకి మార్క్ చేసుకున్నాము. మధ్య నుంచి అటువైపు ఒక 2.5 ఇంచెస్ అలాగే ఇటువైపు ఒక 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని చివరి 2 మార్కింగ్లు మధ్యకి కలుపుకున్నాం అంతేనండి. ఇప్పుడు హ్యాండిల్స్ కోసం పొడవు 11 ఇంచెస్ వెడల్పు 4 ఇంచెస్ ఉండేలాగా 2 పీసెస్ కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుని హ్యాండిల్స్ అనేవి జాయిన్ చేసుకోవడమే. బ్యూటిఫుల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఎంటీగా ఉందని చెప్పి దీని మీద నేను చిన్న చిన్న పూసలు అయితే కుట్టుకున్నానండి. ఇప్పుడు టిప్ నెంబర్ 2 చూద్దాము. చిన్నపిల్ల జీన్స్ తీసుకున్నాను. దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డ్ వేసేసి కిస్తా వరకు కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసి చివరిన వీడియోలో చూపిస్తున్న విధంగా 1/1 ఇంచ్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఒకవేళ పెద్దవాళ్ళ జీన్స్ తీసుకున్నట్లయితే 2/2 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. ఇది బాగా చిన్నపిల్ల జీన్స్ తీసుకున్నాను. సో 1/1 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేసుకొని ఇలా అడ్డంగా పరుచుకోవాలి. సైడ్ కొంచెం క్రాస్ ఉంది కదండి, సో సైడ్ కొంచెం ఓపెన్ కూడా ఉంది. ఆ ఓపెన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మామూలుగా పరుచుకొని కింద వైపు జాయింట్ చేసుకోండి. కింద వైపు జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అడ్డంగా పట్టుకుని 2 వైపులో కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని రివర్స్ తిప్పేస్తే బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండిల్స్ కోసం జీన్స్కి ఇంకా కింద పార్ట్ ఉంది కదా, సో దాని నుంచి 2 స్ట్రిప్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇందాక మనం ఫస్ట్ ఎయిడ్కి ఎలా అయితే మడత పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా స్టిచ్ చేసుకొని హ్యాండిల్స్ అనేవి జాయిన్ చేసుకుంటే బ్యూటిఫుల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాంటి మీరు బ్యాగ్స్ బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. ఇప్పుడు థర్డ్ ఐడియా చూద్దామండి. నేను ఒక డ్రెస్ కుట్టుగా మిగిలినటువంటి క్లాత్ అనమాట. మీరు పట్టు క్లాత్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. బిగ్ బార్డర్స్ ఏవైనా కానీ తీసుకోవచ్చు. పొడవు 30 ఇంచులు తీసుకున్నాను. వెడల్పు ఒక 6 ఇంచెస్ తీసుకున్నానండి. తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. కరెక్ట్గా 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న దగ్గర నుంచి పట్టుకొని ఇలా 2 మడతలు అనేవి వేసుకోవాలి. మీకు ఒకవేళ 3 పాకెట్స్ కావాలంటే కనుక నేను 30 ఇంచెస్ పొడవు తీసుకున్నాను కదా, మీరు 38 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇలా 2 మడతలు వేసుకుని పైన క్లాత్ని కిందికి ఇలాగా కరెక్ట్గా ఎడ్జ్కి వచ్చేలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కదలకుండా ఉండడం కోసం
పిన్ అయితే పెట్టేసుకుంటున్నానండి. పెట్టుకొని దీన్ని ఇదే విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్చ్ షేప్ డిజైన్ కట్ చేసుకునైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎలా అయినా బాగానే ఉంటుందండి. మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ని కట్ చేసుకుందాము. చాలా ఈజీ అండి, జస్ట్ 5 minutes పడుతుంది అంతే ఇది చేయడానికి. ఇప్పుడు దీన్ని ఇంకోండి ఫస్ట్ లేయర్లో నుంచి ఒకసారి రివర్స్ తిప్పేయండి. రివర్స్ తిప్పేటప్పుడు కార్నర్స్లో కరెక్ట్గా వచ్చేలాగా రివర్స్ అయితే తిప్పేసుకోండి. ఇలా రివర్స్ తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ పాకెట్లో నుంచి ఇంకొకసారి రివర్స్ తిప్పేయండి. తిప్పేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి వెల్కో స్టిక్కర్స్ని కరెక్ట్గా మధ్యకి మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. వెల్కో స్టిక్కర్స్ బదులు మీ దగ్గర ఏదైనా బటన్ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చండి. అంతేనండి, బ్యూటిఫుల్ వాలెట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇలాంటివి మీరు డ్రెస్సెస్ బ్లౌజ్ కుట్టినప్పుడు క్లాత్ మిగిలితే చక్కగా డ్రెస్ మ్యాచింగ్ శారీ మ్యాచింగ్ స్టిచ్ చేసుకోవచ్చు. మనం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చండి. వీటిలో మనం వాలెట్స్, అలాగే ఏటీఎం కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని మన హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టుకోవచ్చు. నేను ఇందాక ఆర్చ్ షేప్ డ్రా చేశాను కదండి, స్క్వేర్ షేప్ డ్రా చేస్తే ఇప్పుడు చూపించినటువంటి పర్స్ లాగా ఉంటుంది. సో అంతేనండి, ఈరోజు చూపించినటువంటి ఐడియాస్లో మీకు ఏ ఐడియా బాగా నచ్చింది, ఏది ట్రై చేశారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై.